లోన్ పెట్టాల్సి వస్తుంది. లోన్ తీర్చే లోపే ఇంకేదో అప్పు వస్తుంది, ఇంకా స్కూల్ ఫీజు వస్తుంది. సో చూసినప్పుడు ఉన్న దానికంటే స్థితి బాగవుతుందా లేకపోతే ఇంకా ఘోరంగా అయిపోతుందా? ఆ ప్రార్థనకు జవాబు రాకుండా ఇంకా అది ఆలస్యం ఎందుకు అవుతుంది, ఇది ఎంత కాలము అని ప్రశ్నలు ఉండొచ్చు. మీరు క్రైస్తవులు కాబట్టి, కొంతమంది మంచి విశ్వాసులు కాబట్టి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులు మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ సహోదరులారా, తమ్మునేల్లో మీరు చూసినట్లుగా ఒక దైవజనరాలు ఉంది. చక్కగా మెసేజ్ చెప్పిద్ది, చక్కగా ప్రార్థన చేసిద్ది. మరి ఆ అక్క పేరు, ఆ దైవజనరాలి పేరు మరి అర్పిత అని నేను అనుకుంటున్నా. నాకంటే పెద్ద వయసు కలిగినటువంటి ఆమె దైవజనరాలు అనుకుంటున్నా. ఈమె న్యూ సిటీ చర్చ్ హైదరాబాదుకు మరి సంబంధించేటువంటి వ్యక్తి. నేను గతంలో ఈమె షార్ట్లు చూసినప్పుడు ఒకంత సంతోషపడ్డాను, మరొకంత బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డాను అంటే, తల మీద మరి ముసుగు లేకుండా ఈమె మరి స్టేజ్ మీద ప్రవచిస్తూ ఉంది. అది మెసేజ్ చెప్తూ ఉంది. చాలా బాధేసింది. సంతోషం ఎందుకు అంటే, చక్కగా మెసేజ్ చెప్తుంది. కింద అనేక మంది పురుషులు, స్త్రీలు కూర్చున్నారు. మంచిది, ఒక స్త్రీ కూడా ముందుకొచ్చి దేవుని యొక్క పని చేస్తూ ఉంది అనేది నాకు చాలా సంతోషం వేసింది. బాధ ఎందుకు అంటే, ఇందాక చెప్పాను నేను మీకు, ఒక సేవకురాలు పొజిషన్లో ఉండి మరి ఆమె తల మీద ముసుగు వేసుకోలేదు అనేసరికి నాకు చాలా బాధేసిందండి. నేను ఫ్రాంక్గా చెబుతున్నాను. నేను పలుమార్లు తట్టుకోలేక అలా చూసి నేను కింద కామెంట్ కూడా పెట్టా. ముందు తల మీద ముసుగు వేసుకొని మాట్లాడు అక్క అని చెప్పేసి నేను పలుమార్లు ఆ ఛానల్కి నేను కామెంట్ కూడా పెట్టడం జరిగింది. మరి వాళ్ళు చూసారో చూడలేదో నాకు తెలియదు. మ్యాక్సిమం చూస్తారని అనుకుంటున్నాను, కానీ వారు ఎలాంటి స్పందించాల. ఏ వీడియోలో అన్న చూడు, ఆ అర్పిత అనే దైవజనురాలు అక్క మరి తల మీద ముసుగు లేకుండా ప్రవచిస్తూ ఉంది. కానీ వాక్యం మనకి ఏమని సెలవిస్తూ ఉంది చూడండి మీరు. వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? పౌలు కొరింథీలో ఉన్నటువంటి భక్తులకు, విశ్వాసులకు మొదటి ఉత్తరం రాస్తూ 11వ అధ్యాయం 5లో ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థించునో లేక ప్రవచించునో, అవండి, ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఎలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్లుగానే ఉండును అని దాని కింద అనేక మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మీకు తెలియని వచనేమో కాదు ఇది. నాకు తెలిసి మరి దైవజనరాలు అక్క అర్పితాన్ని అక్క కూడా తెలియనటువంటి వచనమేం కాదు. మీరు ముందు ఒక చిన్న ఆ అక్క క్లిప్పింగ్ చూశారు. అక్కడ కూర్చున్నటువంటి మరి పురుషులు ఎటు కూడా ముసుగేసుకోకూడదు. చాలామంది స్త్రీలు కూడా ఉన్నారు. ఒక్కళ్ళు ఇద్దరే కనపడుతున్నారు నాకు తల మీద ముసుగేసుకున్నట్లు. మిగిలిన వాళ్ళందరూ కూడా తల మీద ముసుగు లేకుండా ఆ దైవజనరాలు చెప్పింది వింటూ ఉన్నారు. ఇది ఎంతవరకు సబబు అనేది నాకు అర్థం కావట్లేదండి. నేను ప్రేమపూర్వకంగా 2 చేతులు జోడించి చెప్తా ఉన్నాను. దైవజనరాలమ్మ నువ్వు, అర్పిత అక్క నువ్వు దైవజనరాలివి. మనము తల మీద ముసుగు వేసుకొని ప్రార్థించినా ప్రవచించినా అది నీ భర్తకు అది విలువ, తర్వాత యేసయ్యకు కూడా విలువ. అది నువ్వు అలా ఉన్నప్పుడు మూడో బెనిఫిట్ ఏంటంటే, ఇక నిన్ను బట్టే వాళ్ళు ముసలోళ్ళైనా, యవనస్తురాలైనా, పిల్లలైనా ముసుగేసుకొని మెసేజ్ వినడం స్టార్ట్ చేస్తారు. ముసుగేసుకొని ప్రార్థన చేయడం వాళ్ళు మొదలు పెడతారు. ఇప్పుడు చూడండి, ఆ ఒక వీడియోనే కాదండి, మీరు చూడండి న్యూ సిటీ చర్చ్ హైదరాబాద్ అనే ఛానల్ మీరు చూడండి. ఈ దైవజనరాలు చక్కగా మాట్లాడుతుంది, ఓకే, కానీ చాలామంది ముసుగేసుకోవట్లా. ఈమె కూడా ముసుగేసుకోవట్లా. ఇట్లా జడ వెంట్రుకలు ఇట్లా ముందుకు వచ్చి ఇంకొక జడ వెంట్రుకలు వెనక్కి వేసుకొని ఉంటుంది. కనీసం మరి ఆలోచన ఎటు పోతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ సేవకురాల ఆలోచన చేయాలి కదా. అష్టమ గారు, మీరు ఆలోచన చేయాలి కదా. మనం మాదిరి లేకుండా ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని మెసేజ్లు చెప్పినా, అంత ప్రార్థన చేసినా, నీ దగ్గర ఉండేటటువంటి వ్యక్తులు నీలాగే ఉంటారు, కానీ మరొక వాక్యానుసారంగా ఉంటారు. వాళ్ళని వీళ్ళని పోల్చుకోవద్దు, వాక్యంతో పోల్చుకోమని చెబుతున్నాను అక్క. నేను విమర్శించట్లేదు. దయచేసి ఈ మాటలో ఒకవేళ నీ దాకా చేరితే వీడియో నన్ను క్షమించు, కానీ చెప్పక తప్పడం లేదు. కానీ వాక్యం మనకు అలా ఒప్పుకోవట్లేదు. సేవకురాలు ఎంత మాదిరికరంగా ఉండాలో ఆలోచన చేయాలి. నేను గతంలో చాలామంది చూశానండి. మరి రాజమండ్రి జాన్ వెస్లీ వాళ్ళ వైఫ్ కానివ్వండి, వాళ్ళ బ్రదర్ యొక్క వాళ్ళ వైఫ్ కానివ్వండి, మరి చాలామంది, కొంతమంది మరి మాథ్యూ సాయి గారి కానివ్వండి, లేదంటే మరి కొంతమంది మరి స్టీఫెన్ ఫాల్ గారు కానివ్వండి, వీళ్ళ
భార్యలు వాళ్ళ సేవకురాలు చక్కగా ముసుగేసుకుని మాట్లాడతారు, మెసేజ్ చెబుతారు. ఎంత సంతోషం వేస్తుందో నాకు. అది అక్క నేను చెప్పేది, అర్పిత అక్క నేను చెప్పేది అది. ఇప్పుడు వారిలాగా మీరెందుకు చెప్తున్నారు, కానీ మాదిరేది క్రియాపూర్వకంగా మాదిరి చూపమని. క్రియ అంటే నీలో ముసుగు, తల మీద ముసుగు వేసుకునేటువంటి క్రియ నీలో మాకు కనబట్టల్లా. ముసుగు వేసుకునే క్రియ నీలో కనబడితే నేను చాలా సంతోషించేవాడిని. మీరు గమనించారో లేదో, నేను పలుమార్లు మీకు కామెంట్ పెట్టాను. మరి మీరు దాన్ని పట్టించుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఓకే, ఏదేమైనా దీన్ని కూడా చూసినటువంటి ఎవరు కూడా అనేదా భావించొద్దు. మనం ఏ మాదిరి చూపితే ఏమి విత్తుతామో మన ఎదురు ఉన్న బిడ్డలు కూడా అదే విత్తారన్న సంగతి మీకు తెలియచేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. కాబట్టి సదరు సేవకులు కానివ్వండి, సదరు సేవకురాండ్రు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను వాక్యంలో నుంచే మీతో మాట్లాడుతూ ఉన్నా. కాబట్టి దైవజనురాలు అయిన అక్క అర్పిత అక్క మరొక నీకు హృదయపూర్వక వందనాలు. ఎక్కడైనా మీరు ముసుగేసుకొని ప్రార్థన చేస్తూ మెసేజ్లు చెప్తే చాలా సంతోషం అక్క. లేదంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎంత ప్రవచించినా ఎంత చెప్పినా వాక్యం విరుద్ధంగానే ఉంటుంది, కానీ ఇక దేవుడే తీర్పు తీర్చుకుంటాడు. మంచిది. వాళ్ళ సంఘం కోసం, నా కోసం కూడా ప్రార్థన చేయండి. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా.